హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద శ్రావణి వ్లాగ్స్ అండ్ షార్ట్స్. నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి ప్రోటీన్ దోశ అండ్ ఇడ్లీ అయితే చూపిస్తాను. సేమ్ ఇంగ్రీడియంట్స్తో ఇడ్లీ అండ్ దోశ మంచి హెల్దీ, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకి చాలా హెల్దీగా బాగుంటాయి. పిల్లలకి కూడా పెట్టండి. స్టార్టింగ్లో కొద్దిగా అలవాటు లేకపోతే తినాలనిపించదు, కానీ తర్వాత అలవాటు అయిపోతుంది. అండ్ పెద్దవాళ్ళకి పిల్లలకి ఎవరికైనా సరే చాలా మంచిగా రుచిగా ఉంటాయి, హెల్దీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. నా స్టైల్లో నేను చెప్పే ముందు ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు నేను ప్రాసెస్ అయితే చెప్తానండి. ముందుగా ఇంట్లో ఎంతమంది ఉన్నాము అని మనం అనాలిసిస్ చేసుకొని అప్పుడు మనమైతే పిండి బ్యాటర్కి నానబెట్టుకోవాలి. ఎందుకంటే అందరికీ సరిపోవాలి కాబట్టి. నేను ఒక 6 మెంబర్స్కి అయితే చేస్తున్నాను. సో 6 మెంబర్స్కి ఈ క్వాంటిటీ సరిపోతుంది నాకు. సో నేను ఒక కప్ తోటే మెజర్మెంట్ తోటి అన్నీ తీసుకున్నాను. రాగులు, జొన్నలు, పెసర్లు, అండ్ అలాగే బియ్యము, మినప్పప్పు, కొద్దిగా టేబుల్ స్పూన్ అన్ని మెంతులు, ఇవన్నీ వేసి సో 4-5 సార్లు కడగాలి. బాగా కడిగి బాగా పిసికి కడగండి, ఎందుకంటే వాటికున్న డస్ట్ అంతా పోతుంది. అండ్ తర్వాత ఒక 8 అవర్స్ లేదా 9 అవర్స్ దాన్ని నానబెట్టండి. నానిన 8 అవర్స్ 9 అవర్స్ తర్వాత మీరు ఆ వాటర్ని పారబోయకుండా ఆ వాటర్ని వేరే గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టేటప్పుడు అవే యూస్ చేసుకోండి. ఎందుకనంటే ఇవి నానబెట్టినప్పుడు వీటి ప్రోటీన్స్ కూడా ఆ నీళ్ళలో ఉండిపోతాయి కొన్ని. సో వేస్ట్ చేయకుండా అవి వాటికి యూస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి దోశలు కూడా. అండ్ తర్వాత నేనైతే చట్నీకి పచ్చిమిర్చి వేంపుకుంటాను. ఎప్పుడైనా సరే ఆయిల్లో ఫ్రై చేస్తాను. లేదు పచ్చిగా చేస్తే నంజు అనేది తొందరగా తయారవుతుంది. సో మంచిగా అయితే పచ్చిమిర్చి వేంపుకొని పల్లీలు ఫ్రై చేసి మంచిగా పొట్టు తీసేసి వేసుకున్నాను. ఫ్రై అంటే మీన్స్ వేంపుకున్నాను. అండ్ అలాగే తర్వాత నేను తాలింపుకి కరివేపాకు, ఎల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసాను. ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకున్నాను చట్నీకి. అలాగే చట్నీ రుబ్బుకునేటప్పుడు జీలకర్ర 2-3 ఎల్లిపాయలు వేయండి. చిన్నవి వెల్లిపాయ ఒలిచి వేయండి, బాగుంటుంది. ఉప్కి కూడా ఒక ఎల్లిపాయ వేసాను నేను. అలా వేసుకుంటాను నేను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత బ్యాటర్ కూడా మంచిగా పులుస్తుంది అనమాట. పిండి పులిసిన తర్వాత ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకొని అండ్ దోశకు కావాల్సినట్టుగా కలుపుకొని దోశ వేసుకుంటే మంచి వేడివేడి దోశ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇడ్లీకి అయితే వేసుకుంటున్నాను. ఇడ్లీ దాంట్లో ఈ బ్యాటర్లో కొద్దిగంత సోడా వేసుకోవాలి అండ్ ఉప్పు వేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మనం నార్మల్ ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. ఇంకా బ్యాటర్ కొద్దిగా లూజ్ అనిపిస్తే మీరు టైట్గా అంటే కొంచెం గట్టిగా కూడా వేసుకోవచ్చు. మరీ గట్టిగా వేసుకుంటే కూడా బాగా రావు ఇడ్లీలు. సో మొత్తానికైతే ఈ ఇడ్లీలు ఉడకడానికి 1/2 అవర్ టైం పడుతుంది. రాగి ఇడ్లీలు కాబట్టి నేనైతే మామూలుగా నార్మల్ ఇడ్లీ అయితే 20 మినిట్స్ పెడతాను. ఇది ఒక 25 మినిట్స్ అలా పెడతాను అన్నమాట నేను. సో మంచిగా ఉడుకుతుంది. చూసారు కదా, చాలా స్మూత్గా వచ్చాయి ఇడ్లీలు కూడా, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సో ఇదండి వీడియో. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి డైలీ బ్రేక్ఫాస్ట్లో ఇది పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.